పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం ప్రేమ తోడ నడిపను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం బల్లలో చేయవేక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలను మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలను అందరం కలిసి మనం చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్కటి తినునో లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి అట్టే తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న దేని వాక్యం సెలవినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు మరి అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా రుజువుపరుచుకున్నాడు. అందుకనే దేవుడు అబ్రహామును ముందే ఎరిగిన వాడుగా మనం దేవుని వాక్యములు మనం చూడవచ్చు. అబ్రహాము మరి దేవుని ఏర్పాట్లు ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడింది? ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతన్ని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నానంటాడు. దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు? అబ్రహాముని ఎరిగి ఉన్నాడు. అంటే అబ్రహాము ద్వారా అబ్రహాము సంతతి వారు ఏ రీతిగా దేవుడు ప్రత్యేకించుకొని వారి ద్వారా మహిమ తెచ్చుకునే వాడిగా ఉన్నాడో మనం చూడవచ్చు. ఈ ఆదికాండం ఈ 11వ అధ్యాయం తర్వాత ఈ 12వ అధ్యాయం నుండి అబ్రహాం యొక్క కుటుంబీకుల చరిత్రనే మనకు కనపడుతుంది. మొట్టమొదటిగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదికాండం 12వ అధ్యాయం దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఆదాము సంతతి. ఆదాము తర్వాత షేతు కనపడతాడు. షేతు తర్వాత ఎవరు కనపడతారు? ఎనోషు కనపడతాడు. దాని తర్వాత నోవాహు కనపడతాడు. అంటే వీరి నలుగురు యొక్క జీవిత చరిత్రలు అక్కడ మనం 11వ అధ్యాయం వరకు కనపడతాయి. 11వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అబ్రాహాము తండ్రి తేరాహు నివసించిన ప్రదేశము, ఆ ప్రదేశము కల్దీయుల దేశము. కల్దీయుల దేశంగా విగ్రహాలకు సంబంధించిన దేశము. దెయ్యముల నివాస స్థలంలో నుండి దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో ప్రత్యేకించుకున్నాడు. తేరాహు అనగా ఆలస్యం చేసిన వాడు. అనగా అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఎవరి చేత నడిపించబడ్డాడంటే ఇక్కడ తన తండ్రి అయిన తేరాహు చేత నడిపించబడ్డాడు. అందుకనే ఈ 4 జీవిత చరిత్రలు మనకు 11వ అధ్యాయం ఎండింగ్ వరకు కనపడతాయి. ఎండింగ్ తర్వాత మనకు 12వ అధ్యాయం నుంచి మరి చివరి అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయం అనగా ఎవరు కనపడతారు? 50వ అధ్యాయంలో మనకు యోసేపు కనపడతాడు. అనగా అబ్రహాము తర్వాత ఎవరు కనపడతారు మనకు? ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యోసేపు.
ఈ నలుగురు జీవిత చరిత్రలు చాలా ఉన్నాయి అందులో, కానీ మనం అవన్నీ చూసుకోలేం కాబట్టి ఒక వచనం చూసుకోవడానికే కొంత సమయం పడుతుంది మనకు. అట్లా అధ్యాయంలో ధ్యానించుకుంటూ పోతే అనేక సంగతులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఈ 38 అధ్యాయాల గురించి ఈ నలుగురు చరిత్ర రాయబడింది. అయితే ఇక్కడ అబ్రహాం విషయాన్ని మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం విషయంలో దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను అతన్ని ఎరిగి ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఒక మాట అక్కడ వాడుతూ వచ్చాడు. దేవుని యొక్క సహాయం వలన ఏం రాబడింది అక్కడ? ఒకడు దేవుని ప్రేమించినడలా గైకొన్నవాడేనా ఎరిగిన వాడుందా? అదే ఎరుకైన వాడు, గైకొన్న కాదు. ఒకడు దేవుని ప్రేమించినడలా వాడు దేవునికి, అంటే దేవుని ఎరికైన వాడు, దేవునికి తెలిసిన వాడే. ఇప్పుడు నీవు నేను ఆరాధించాం, దేవుని ఇంట్లో ఆరాధించకొచ్చాం, మనం ఆరాధించిన తర్వాత మన ఆరాధనకు దేవునికి ఎరకైనదో ఆయనకి తెలుసు, నీకు తెలుసు. నా ఆరాధన దేవునికి ఇష్టమైందో లేదో, నేను ఇష్టకరంగా చేశానో శరీరంగా చేశానో అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. మీరు అనుకుంటే చక్కగా చేసినాడు అన్న ఆరాధన అనుకోవచ్చు, వర్తమానంలో చక్కగా వర్ణించి ఆరాధన చేయొచ్చు. కాబట్టి దేవునికి మనం ఎట్లుండాలంట? ఎరుకైన వాడు ఉన్నాడు. ఈమె నన్ను ప్రేమించినది, ఇతడు నన్ను ప్రేమించిన వాడు, నేను అతన్ని ప్రేమించింది కనుక వారు కూడా నన్ను ప్రేమించిరి. అందుకనే ప్రేమించే విధానము అనగా దేవునికి ఎరికైన విధానము. ఇక్కడ మనము అబ్రహామును గురించి మనము జ్ఞాపం చేసుకుంటే, అబ్రహాము జీవితంలో ఎటువంటి సాక్ష్యం కలిగిన వాడిగా ఉన్నాడుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. అంటే మన జీవితాల్లో కూడా, నీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు, ఇప్పుడు మనము ఏదైనా కానీ మనం యథార్థంగా జీవించామనుకో, విశ్వాసములో భక్తిలో మన గురించి ఏమంటారు చెప్పండి? మన గురించి రకరకాల మాట్లాడుకుంటారు. మనం యథార్థముగా సత్యముగా పరిశుద్ధంగా జీవించినామంటే ఇతనేమో భక్తిపరుడు, ఈమెమో భక్తిపర్రాలు అని కూడా అనుకుంటారు. లేదా మనం ఆ రీతిగా ప్రత్యేకంగా జీవించినా కానీ ఇతడు మనలో కలవడు అని రకరకాలుగా మనల్ని విమర్శించేవారు కూడా ఉండవచ్చు, లేకపోలేదు. ఒకవేళ నేనే మీ మధ్యకు వచ్చాను, దేనికి వచ్చాను మీ మధ్యకు? నేను వాక్యం బోధించకొచ్చాను అంటే ఇక్కడ నన్ను కనపరచుకొని నేను రాలేదు, నన్ను నష్టపరచుకుంటే వచ్చాను ఇక్కడికి. ఇది మనం గమనించాలా. ఎందుకు నష్టపరచుకునేకి వచ్చాము? వాక్యం యథార్థంగా బోధిస్తే ఈయన వాక్యం చెప్తున్నాడు, ఈయన కుటుంబం సరిగ్గా లేదు, ఈయన సరిగ్గా లేదు, ఈయన సాక్ష్యము సరిగ్గా లేదని నన్ను గురించి విమర్శిస్తారు. ఒకవేళ ఉన్నట్టు చెప్పకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఉన్నట్టు చెప్తే మీరు నన్ను శిక్షిస్తారు. ఇది దేవుని వాక్యం ఉండేది, అంతేనా కదా? కరెక్టే కదా? ఏమంతా తలలూపుతారంతా ఏమ్మా. కాబట్టి ఇక్కడ అందుకనే మనము యథార్థత అనేది దేవునికి ఇష్టకరమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా చెప్పాలంటే దేవుడు అతన్ని ఎరిగి ఉన్నాడు అంటే అబ్రహాము గురించి మనం కొన్ని విషయాలు మనము జ్ఞాపం చేసుకుందాం. ఆదికాండంలో ఇక్కడ అబ్రహాము మరి తన భార్య అయినటువంటి శారా ఆమె ఏమని తనను పిలుస్తున్నట్టుగా ఉందో మనం కొద్దిగా జ్ఞాపం చేసుకుని చూడండి. ఇదే ఆదికాండంలో 18వ అధ్యాయంలోనే మనకి ఇక్కడే కనపడుతుంది. 18వ అధ్యాయంలో 12వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. 12వ వచనం మనకు అర్థమవుతుంది. శారా, నేను బలము ఒడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో తాను, అంటే ఇక్కడ వీరి యొక్క విషయాన్ని, వీరి జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే వీరు ఏ స్థితిలో ఉన్నారు, ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత, అంటే శక్తిహీనత లేని స్థితిలో, అనగా బలము లేని స్థితిలో, పిల్లలను కనలేని స్థితిలో, ఇటువంటి బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ అబ్రాహాముతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటుందంటే ఆమె దేవుని మాటలను ఆమె మరి విశ్వాసం ఉంచక తనలో తాను ఏమైంది, ఇక్కడ ఏమే నవ్వుకొనేను. 12వ వచనంలో ఏమైందంటే ఆమె తనలో తాను నవ్వుకొనేను. అంటే
అబ్రహాం గురించి ఈమె ఏమంటుంది ఇక్కడ? ఏమని పిలుస్తుంది ఈమె అబ్రహాంని? యజమానుడు. అంటే అబ్రహాం ఇంట్లో ఎట్లున్నాడంట? ఏం సరిగ్గా మనకి వినపలే. అబ్రహాము వాళ్ళ ఇంట్లో ఎట్లా 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 పిలువబడుతున్నాడు? యజమానుడు. యజమానుడు అంటే కదా అధికారం కలిగిన వాడు, లేదా శిరస్వత్వం కలిగిన వాడు అని చెప్పచ్చు. స్త్రీకి శిరస్సు ఎవరంట? ఎవరమ్మా? ఎవరని చెప్పలే కదా. భర్త. స్త్రీకి శిరస్సు పురుషుడు, సంగమునకు శిరస్సు కదా. నిజంగా ఇక్కడ మనం అంచెలంచెలుగా చూసుకుంటూ వస్తే శిరస్వత్వము కలిగినటువంటి వాడు అబ్రహాము. అయితే అబ్రహాము జీవితంలో వృద్ధుడైనప్పటికీ, ఆమె శరీర బలహీనతలు కలిగి వారు సంతానము పొందలేనప్పటికీ, ఆమె తన భర్తను ఏం చేస్తుంది? ఇక్కడ గౌరవించినట్టే మనం చూస్తున్నాం. గౌరవిస్తూ ఉంది, ఘనపరుస్తుందని చెప్పచ్చు. మనమైతే చిన్న చిన్న పొరపాటు చేస్తాలకే భర్తను మనము గౌరవించేవారుగా ఉండం కదా. వారు ఎట్లయినా సరే, వారు ఏ రీతిగా ఉన్నా సరే, భర్తను భార్య ఏం చేయాలంట? గౌరవించాలి, ప్రేమించాలి. నేను ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు పరిచర్యకు, ఆదిలాబాద్లో కూడా, అక్కడ మెట్పల్లి ప్రాంతంలో ఆయన మంచి కాంట్రాక్ట్ వర్క్ పనిచేస్తాడు. మంచిగా బిల్డింగ్ గిల్డింగ్ కట్టుకున్న వారింటికి ప్రార్థన తీసుకొని వెళ్ళారు. నా భర్త రక్షించబడలేదు అన్నప్పటికీ కూడా మరి వాళ్ళు అక్కడ సేవకుడు వాళ్ళు అన్నారు, ఈయన లోబడరన్నా చాలాసార్లు, కానీ మీరు కొత్తగా వచ్చారు వెళ్ళాలన్న తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి దేని వాక్యం చెప్తూ వచ్చాను. ఆమె అనింది, అన్న నా భర్త నన్ను ఏమన్నాడన్నా? నన్ను ఒక్క మాట కూడా అన్నాడు. నేనేంటి చాలా ప్రేమిస్తాడు, దేవునికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాడు, దేవునికి దశంభాగమే ఇస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ దేవునికి లోబడి రాడన్నా అని చెప్తూ వచ్చింది. నేను తగిన వాక్యము ఆయన చెప్తూ వచ్చాను. అంటే విషయం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఆయన దేవునికి లోబడకపోయినప్పటికీ, తన జీవితం ఇష్టానుసారంగా ఉన్నప్పటికీ ఆమె ఎవరికి లోబడుతుంది? తన భర్తకు లోబడుతుంది. కొన్ని విషయాల్లో తన భర్తకు నేను చేయను పో, నేను కాను పో అని అనలేదు. అంటే ఆయన కూడా తగిన సమయంలో నడిపించబడుతుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తూ వచ్చినాను, అక్క ప్రైజ్లాడక్క అంటే, అన్నా ప్రైజ్లాడన్నా, ఇక్కడ నుంచి వెళ్ళిన వారు ఎంతోమంది పోయినారు కానీ ఎప్పుడు ఫోన్ చేయలేదన్నా, మీరు వెళ్ళిన ఫోన్ చేశారు, నిజంగా మా భర్త ఇప్పుడు మందిరానికి వస్తున్నాడన్నా అంటే చాలా సంతోషం. కాబట్టి సేవకుని దగ్గర తీసుకుని వెళ్ళి మాట్లాడి పరిచయం, అంటే సేవకుడు ముందు నుంచి పరిచయం వాళ్ళకి అయినా కానీ ఆ రీతిగా భార్య భర్తకు లోబడు ద్వారా ఆయన మందిరానికి రాకపోతే ఏం తిరుగుబాటు చేయలేదు, లేకపోతే ఆయన రకరకాలుగా బాధ పెట్టలేదు, కానీ ఆయనకు లోబడి ఉండడం ద్వారా తగిన సమయంలో తన ఇంటికే తన భర్తను ఏం చేసింది? ఆమె నడిపించుకోగలుగుతూ వచ్చింది. అంటే ఇక్కడ మనం విషయం ఏం చూస్తున్నామంటే, ఒకవేళ భార్య మాట వినుడు ద్వారా, ఒకవేళ దేవుని వాక్యములో సృష్టిలో పాపం అనేది ఇక్కడ ప్రవేశించింది. అయితే ఆ యొక్క స్త్రీ చేసినటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి నీవు నేను మరణం పొందవలసిన వారు ఉన్నాము. కానీ అయితే ఇక్కడ దేవుడు మన కొరకు అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. చూడండి, ఒక మాట మనకు మొదటి తిమోతి పత్రికలో ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ తిమోతి రాసినటువంటి పత్రికలో మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనం. 13-14 వచనం. కాబట్టి ఇక్కడ మొదట ఆదాము, తర్వాత హవ్వ నిర్మింపబడిరి. అయితే నిర్మింపబడిన తర్వాత ఆదాము మోసపరచబడలేదు.
అయితే ఇక్కడ ఎవరు మోసపోయారు? స్త్రీ మోసపరచబడి, స్త్రీ ఏమైందంట? మోసపరచబడి అపరాధములో పడెను. అంటే ఇక్కడ ఎప్పుడైతే భార్య మాట విని, ఎవరి మాట? భార్య మాట విని తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక, అంటే విన్న తర్వాత జరిగిన పరిస్థితులు ఎంత నష్టం. అందుకని ఆదికాండంలో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడికి ఆదికాండం 16వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసి పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాము శారా మాట అంతే. అంటే ఇక్కడ ఎవరు మాట విన్నారు కదా? స్త్రీ బలహీన ఘటమని ఎరిగి అని వాక్యం రాయబడింది. సరే, అప్పుడు వారికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన హెచ్చరికను ఆదాము కోల్పోయాడు. అక్కడ సమస్య తీసుకొచ్చినారు. అయితే ఇక్కడికి అబ్రహాం దగ్గరికి వచ్చేతలకే ఇక్కడ సమాధానం పోగొట్టుకొని వీళ్ళు కూడా ఏం తెచ్చుకున్నారు? ఇక్కడ సమస్య తెచ్చుకున్నారని మనం చెప్పవచ్చు. ఏం తెచ్చుకున్నారు వీళ్ళు? సమస్య. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము శారా మాట వినుట ద్వారా హాగర్ వివాహం చేసుకున్నాడు. ఆమె సంతానము ద్వారా సమస్య అనేది ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఇది తొందరపాటు వలన జరిగిన పరిస్థితి. అందుకే దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మానివేశాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు మాట విని దాన్ని బట్టి కదా మనము జాగ్రత్తగా ఇక్కడ గమనించాలా. దేవునికి మనం లోబడాలి. దేవుడు నాకు యజమానుడని గుర్తించాలి. బైబిల్ ప్రకారం పోతే యెషయా గ్రంథం 54:4 వచనం ప్రకారం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తేనని రాయబడింది. కాబట్టి మన పరలోక భర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన శిరస్తత్వం కింద మనం ఉన్నాము. కాబట్టి రక్షించబడిన నీవు నేను, ఆరాధించిన నీవు నేను ఎవరి మాట వినాలి? ఇప్పుడు గట్టి చెప్పాలి. మనము కొనుక్కుంటుంటే చెప్పుకుంటే కొనుక్కుంటే నాకు అర్థం కాదు. ఎవరి మాట వినాలి మనము? దేవుని. ఎందుకు వినాలి దేవుని మాట? ఎందుకు వినాలి అప్పుడు దేవుని మాట? ఆయన నీకు నాకు ఎవరంట? యజమానుడు, శిరస్వత్వం కలిగిన వాడు, శిరస్సు వహించిన వాడు. ఆయన శిరస్వత్వ కింద నీవు నేను ఉన్నాం. సంఘం ఉంది. సంఘము ఎట్లా దేవుని గుర్తించాలి, ఎట్లా దేవునికి లోబడాలి, ఎట్లా విధేయత చూపాలి. మనం తొందరపడి ఎవరో మాట వింటాం, అది నమ్ముతాం. కానీ ఇక్కడ జరిగిన పరిస్థితిని బట్టి, అందుకనే మన తొందరపాటును బట్టి మనం దేవుని లోబడక దేవుని మాట వినకపోయిన కారణాన్ని బట్టి, మన ఆత్మీయతను పోగొట్టుకున్న కారణాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు మాట్లాడము మానివేస్తాడు. ఆదికాండం రాబడి చూడండి. ఆదికాండంలో ఇక్కడ ఇదే 16వ అధ్యాయములో 15 వచ్చిన ఒకటి చదవండి గట్టిగా. కాబట్టి అబ్రహాము 86 ఏళ్ల వాడు. ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అంటే ఇప్పుడు అబ్రహాము ఇస్మాయిల్ని కన్నప్పుడు ఎంత వయసు? 86. ఇప్పుడు 99 ఏళ్ళు అంటే ఎంత వయసు? ఇప్పుడు తేడా వచ్చిందాడా? 13 సంవత్సరాలు తేడా వచ్చింది. అంతేనా? లెక్క ఒకవేళ పొరపాటును మీరు చెప్పండి. ఎంతనా? కరెక్టా? అంటే 13 సంవత్సరములు దేవుడు ఎవరితో మాట్లాడలేదు? అబ్రహాంతో దేవుడు మాట్లాడకపోతే ఎట్లుంటుంది తెలుసా? ఒక వ్యక్తి నాతో మాట్లాడలేదు అనుకో, నాకు ఇష్టమైన వాళ్ళు ఎట్లుంటుంది? చాలా కలవరం ఉంటుంది. నీకు ఇష్టమైన వారు, నిన్ను ప్రేమించేవారు నీతో మాట్లాడకపోతే ఎట్లుంటుంది? కలవరం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎందుకు మాట్లాడలేదు, ఏం జరిగిందని. అంటే మనిషితో మాట్లాడకపోతే కలవరం ఉన్నప్పుడు, సృష్టికర్త దేవుడు మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అందుకనే మనము దేవుడు మనతో మాట్లాడాలంటే మనము దేవుని యజమానుడు గుర్తించాలి. ఇతడు నా యజమానుడు,
బైబిల్లో ఏముందంటే ఎద్దు తన దాసునికి లోబడినట్లు. ఎద్దు తన దాసునికి లోబడుతుందంటే అర్థం ఏంటంటే తన యజమాని గుర్తించిందంటే ఎద్దు. అందుకనే ఎద్దు తన కామందును ఎరుగును అంటే తన యజమాని ఎరిగినదిగా ఉంటుంది. అందుకని తనకి ఎంత కష్టమైనంత సమస్యని ఏ సమయంలో కూడా అది కాడిమాని కిందికి వచ్చేస్తుంది తల వంచి. అంటే అర్థం ఏంటంటే లోబడుట. అంటే నీవు నేను కూడా మనకు యజమానుడు ఉన్నానని ఎరిగిన వారమై మనం ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా విధేయత చూపాలి. అందుకనే మనం ఆదాము మోసపోయినట్టుగా లేదా అబ్రహాం మోసపోయినట్టుగా మనం మోసపోకూడదని దేవుని వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే శారా మాట వినుడు ద్వారా దేవుడు అబ్రహాంతో కొంతకాలం మాట్లాడడం మానివేశాడు. తిరిగి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళా నీవు నా ఎదుట ఎట్లుండాలంట, నిందారహితుడివై ఉండాలి. నీవు నేను కూడా కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చే తలికే ఆయన బలాల్లో చేయవేక ఉనిపోయి నేనైనా నీవైనా సరి చేసుకున్న వారమై మనం ఎందుకు రక్షించబడ్డాం, ఎందుకు ప్రత్యేకించబడ్డాం, మన గమ్యస్థానం ఏంటి, మన గురి ఏంటి, ఈ లోకంలో ఎట్లా నడుచుకోవాలి, దేవుడు మన గురించి ఏమంటున్నాడు, దేవుడు మన గురించి ఏం సెలవిస్తున్నాడు, మన దేవుడు ఎట్లా గుర్తిస్తున్నాడు, మన దేవునికి ఎరుకైన వారమేనా అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే లోబడము చాలా ప్రాముఖ్యం. అంటే ఇక్కడ ఒకవేళ తను బలహీనరాలే, ఒకవేళ అట్లా అవిధేయత ఒకవేళ బలహీనరై తన భర్తకు ఒకవేళ సలహా ఇచ్చిండవచ్చు, కానీ తిరిగి తను తెలుసుకుంది. ఎప్పుడు తెలుసుకుంది? మనం కూడా ఎప్పుడు తెలుసుకుంటాం చెప్పండి? ఎప్పుడు తెలుసుకుంటాం? కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కదా, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడి జ్ఞాపకం. మనకు కష్టాలని రావాలా, సుఖం అనేది ఉంటే విశ్వాస జీవితం కాదు. అది ఏం రావాలా? మనకు కష్టాలు రావాలా. ఇప్పుడు దావీదు రాజు అయ్యి సరైనటువంటి పరిపాలన చేయాలంటే తనకు కూడా దేవుడు ఒక శత్రుని సౌలు నుంచాడు, తరుముతున్నాడు. ఒకవేళ దావీదుకి వెంటనే అభిషేకించి సింహాసనం ఇచ్చింటే దావీదు పరిపాలన చేయలేడు. ఇది గమనించాల. ఎందుకు చేయలేడు? అనుభవం లేదు కాబట్టి. నీవు నేను కూడా ఆత్మీయ అనుభవం కలిగి ప్రభువును పోలికగా మార్చబడాలంటే నీకు నాకు ఏమవసరం? ఇక్కడ ఏమవసరము? శ్రమలు అవసరం. అందుకని శ్రమల ద్వారా నేను విధేయత. అందుకనే శ్రమలు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం దినదినము వాక్యంలో హెచ్చరిక పొందుతూ ఇది నా కొరకేనే ఈ వాక్యాన్ని తీసుకొని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకని మనము దేవుని సన్నిధిలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఈమె యజమానుడు అంటా ఉంది. యజమానుడు అనమే కాకుండా ఈమె తన భర్తకు లోబడేటట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎఫ్ఎస్సి రాశి పత్రికలో మనం ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 వచనం అందరూ చదువుదాం. స్త్రీలారా ప్రభునకు బలే మీ సొంత పురుషులకు లోబడిండుడి. చదవండి. క్రీస్తు సంఘమును శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే సంరక్షి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడిండుడి. లోబడడం అంటే కదా మాట వినడం. అందుకని ఇక్కడ మనం 18వ అధ్యాయంలో వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడక మునుపు, అబ్రహాం దర్శించక మునుపు జరిగిన పరిస్థితులు మళ్ళీ మనం అక్కడ కొన్ని జ్ఞాపం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయంలోకి మళ్ళీ అక్కడికి వద్దాం. 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాం యొక్క పరిస్థితి మనకి ఇక్కడ ఎట్లా ఉందంటే 18వ అధ్యాయంలో అతను మరి మమ్రే దగ్గర ఉన్న సింధూరంలో అబ్రహాం ఎండవేళ గుడారం దగ్గర కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. అది యెహోవా అతనికి కనబడనని మొదటి వచనంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు
అబ్రహాం దర్శించడానికి వచ్చాడు. అబ్రహాం దర్శించడానికి వచ్చినాడు. వచ్చినప్పుడు ఇక్కడ అబ్రహాము మరి ఏ రీతిగా తన ప్రేమను కనపరిచాడో మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, మనం చదివితే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 2వ వచనం. అతడు కన్నులెత్తి 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నిడలు, ఇప్పుడు నీ దాసుని అంటే ఇక్కడ చెప్తూ వచ్చి ఇక్కడ వచ్చేతలకి ఏం చేశాడంటే 6వ వచనం. అబ్రహాము గుడారునున్న శారద్దకు త్వరపడి వెళ్ళి, నీవు త్వరపడి 3 మాలికల మెత్తని పిండి తెచ్చి పిసికేం చేయాలంట. అంటే మంచి వయసేమన్నా ముసలేమని ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వయసులో ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చినారనుకో, వెంటనే వచ్చి ఇదిగో పలానాలు వచ్చినారు, ఈ టైం కంటే టైం ఎవరు చేసి పెడతారు పోండి, వాట్సాప్లో కొట్టు, ఆడా ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయాడా గుంటకల్లో మీకు తెలిసినట్టు చెప్పి నాకేం తెలియదు అక్కడ. ఏమ్మా దానికి అది కొడితే మనకి పోతుంది మెసేజ్, వాడంత మొత్తం తీసుకొని వస్తాడు. ఏంది ఏమ్మా పార్సల్ అంతేనా వేసేపు. కాబట్టి ఎందుకంటే విషయము ఇప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు చేయలేరు. యవనస్తులే తిరుగుబాటు చేసేవారే. మళ్ళీ మీ గురించి కాదు, వాక్యాన్ని చెప్తున్నాం. మనం లోబడాలని దేవునికి చెప్తున్నాం. కుటుంబంలో కూడా లోబడుకోవాలి, కోరుకోరం. ఎప్పుడు లోబడతాం చెప్పండి? నేను అందుకే చెప్పింది, చెప్పేవానికి సమస్య వస్తుందా లేదా? ఈ అన్న వచ్చి ఏమో చెప్పా మాకు కదా, ఏం చెప్పలే, వాక్యం చెప్తున్నా. మనం పరిశుద్ధులముగాను నిర్దోషములుగాను ఉండవలనని వాక్యం ద్వారా దేవుడు మనం సరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేయాలి. నీకు హెచ్చరికే, నాకు హెచ్చరికే, అందరికీ హెచ్చరికేది. దీన్ని ఇంకో రకంగా మనం తీసుకోకూడదు. ఇక్కడ మనం సరిచేయబడకపోతే ఎక్కడ సరిచేయబడతాం చెప్పు? ఏమ్మా ఎక్కడ సరిచేయబడలేం. ఎందుకంటే అందుకని దేవుడు మనకు మందిరం ఇచ్చాడు. మనం నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలా? దేవుని మందిరం నేర్చుకోవాలా. ఇంట్లో నేర్చుకోలేవు. ఇంట్లో అన్ని సమస్యలు ఉంటాయి, ఉండవా? ఇంట్లో సమస్యలు అందరికీ ఉంటాయి, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఉల్లిగడ్డలు దాపు, పచ్చిమిరపకాయలు దాపు, చికెన్ దాపు, అది దాపు, ఇది దాపు, నీళ్ళు దాపు, అయిపోయినాయి మీ ఫిల్టర్ వాటరు. ఏమ్మా ఉంటాయి, ఉండదా? సమస్య ఏదో ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మనం వాడు ఏం నేర్చుకోలేం. ఏం నేర్చుకుంటామాడా? భర్త భార్యకు లోబడి నేర్చుకుంటున్నాడు కానీ భార్య భర్తకు లోబడడం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ భార్య ఎవరికి లోబడుతుంది? భర్తకు లోబడుతుంది. వృద్ధాపములో, ఆ ముసలితనములో నేను బలం ఉడికిందాన్ను, అటువంటి స్థితిలో ఆమె చెప్తాంది. అదే మాట అక్కడ రాయబడింది 18వ అధ్యాయంలో మనం చూసినాం కదా. అప్పుడు ఏమని 13వ వచనంలో ఏమని రాయబడింది ఇక్కడ? చదవము 12వ వచనంలో, శారా నేను బలం ఉడికిందానను కదా. ఎటువంటి ఆమె అంటే ఆమె మరి అబ్రాహాం ఎట్లా చెప్పినాడు ఆమెకు పోయి ఏం చేయాలంట? 3 మాలికల మెత్తని పిండి తీసుకొని మంచి స్పెషల్ రొట్టెలు చేయని చెప్పినాడు. ఆ దినాల్లో స్పెషల్ రొట్టెలు ఎట్లా చేసింది? చాలా మంది ఆ రొట్టె తింటే బోరుష్ ఉంటుంది అది. కాబట్టి ఆమె ఇక్కడ విధేయత చూపింది, భర్తకు లోబడింది. భర్తకు విధేయత చూపడము, లోబడము తన యజమానుని ఘనపరిచినట్టుగా చూస్తున్నాం. నిజమే. ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే ఆమె ఎందుకు లోబడింది? ఈయన నా యజమానుడిని లోబడింది. ఈయన నా పెనిమిటి, మా ఆయన అని లేదు దొరికినే. మా ఆయన పోయినాడు. యజమానుని మనం గుర్తించం, చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం. కానీ మనకు పరలోకంలో ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. ఆ యజమానికి లోబడాలి, ఆ యజమానుని మాట వినాలి. కాబట్టి అబ్రహాములాగా మనం సాక్ష్యం కలిగి ఉండాలంటే దేవుని ఇంట్లో దేవుని మాట నీవు నేను వినాలి. ఒకవేళ దేవుని మాట వింటే మన ఇంటిలో కూడా మన మాట వాళ్ళు వింటారు. ఎవరుంటారు? ఇంక మీరు చెప్పాలా. మనము దేవుని మాట వింటే, ప్రభు నా మాట మీరు వింటే నీ మాట నేను వింటా. మీరు నా మాట విన్నప్పుడు మీ మాట వినేటట్టు నేను కూడా చేస్తా. దేవుని మాట నేను వినకపోతే, దేవుని మాటకి విధేయత చూపకపోతే, దేవుని మాటకి తిరుగుబాటు చేస్తే, దేవుని ఇంటిని నువ్వు నష్టం కలిగిస్తే దేవుడు
నేను నీ కుటుంబాన్ని నష్టం కలిగిస్తాడు. ఎవడైనా దేవుని ఇల్లు పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడు. అందుకని మనము దేవుని పిల్లలము, దేవుని కొరకే ప్రత్యేకించబడిన వారము, ఆయన రక్తం చేత విమోచించబడిన వారము. కాబట్టి ఇప్పుడు మనకు యజమానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే దేవుడు నిన్ను నన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడా దేవుని ఇంట్లో అది గుర్తించాలి. ఏమని ఎరిగినాడు దేవుడు మనల్ని? ఇతని కొరకు నేను రక్తం గార్చి ప్రాణం ఇచ్చి ఇతను సంపాదించి తిని, లేదా ఇతను కొంటిని నా రక్తంతో, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె అని ప్రభు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడా మన గురించి? ఎందుకంటే ఎప్పుడైతే మనము విధేయత చూపి నాకు యజమానుడు ఉన్నాడని గుర్తించి దేవునికి లోబడి దేవుని మాట వింటే దేవుడు మన మాట వింటాడు. మన పిల్లలు మన మాట వింటారు. లేకపోతే మన పిల్లలు కూడా మన మాట వినరు. వింటారా? వినరు. మనం ఏదైతే మాట్లాడతామో, మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. ఎందుకంటే దేవునింట్లో మనం లోబడగా మన ఇష్టానుసారం వచ్చి మన ఇష్టానుసారం కూర్చొని మన ఇష్టాన్ని వెళ్ళిపోతే మన పిల్లలు కూడా అదే టైంకి వస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా వస్తారు, వాళ్ళ ఇష్టాన్ని కూర్చొని వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు పోలేదా లేటుగా అంటారు వాళ్ళు. దేవుంటి నువ్వు పోయినావు డాడీ, ముందు నువ్వు దేవునిలో పని చేసినావా, మమ్మీ నువ్వు దేవునిలో ప్రార్థన చేసి పోయినావా, టైంకి నువ్వు చేపలు వేసినావా, కసు నూకినావా, పాత్రలు కడిగినావా, ఏమైనా పని చేసినావా? నువ్వేం చేయలేదు, నేను ఎందుకు చేస్తా? ఎందుకంటే తల్లిదండ్రులుగా మనము దేవునికి లోబడి విధేయత చూపినప్పుడు దేవుడు మన పిల్లలు కూడా మనకు లోబడికి చేసి వారు విధేయత చూపుతారు. లేకపోతే వారు తిరుగుబాటు చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా కుటుంబం. అందుకని మనము దేవుని ఇంట్లో ఏమి కలిగి ఉండాలంట? సాక్ష్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సాక్ష్యం కలిగి. సాక్ష్యం లేకపోతే అందుకనే దేవుడు మాట్లాడము మానివేస్తాడు. మొట్టమొదటిగా మనం గమనించాలా, దేవునికి విధేయత చూపాలి, ఆయన యజమాని గుర్తించాలి, ఆయన చిత్తం ప్రకారం నడుచుకోవాలి. మరి అంతేకాదు మనము ఎట్లా లోబడి ఉండాలి? లోబడము చాలా ప్రాముఖ్యం. లోబడకపోతే కాదు. ఇప్పుడు శారా లోబడింది వృద్ధాపంలో. ఆమె మెత్తని పిండిని పిసికి ఏం చేసింది? ఆమె అన్ని కాల్చి సిద్ధపరిచిన తర్వాత క్రొవ్విన దూడను తీసుకుని వచ్చి అప్పుడు అబ్రాహాముకి ఇస్తే ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఆ మాట 8వ వచనం. చదువమ్మా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అన్ని సిద్ధపరుస్తూ అన్ని రకాలుగా అక్కడ విందు ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, నీ భార్య అయినా శారా ఎక్కడ అంటే ఎందుకు అడుగుతున్నాడు? ఇక్కడ వంట చేసినది ఎవరు? అన్ని సిద్ధపరిచారు, అన్ని తీసుకొచ్చినాడు అబ్రహాము. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? నీ భార్య అయినా. దేవుడికి ముందే తెలుసు, ఆ ఇంటి పరిస్థితి తెలుసు, ఆ ఇంటి అక్కర తెలుసు. తెలిసి అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు మీదిటికి మరలా నేను ఇక్కడికి వస్తా, నీ భార్య అయినా శారా ఒక కుమారుని అంటే అప్పుడు ఆమె ఏం చేసింది? నవ్వుకుంది. అంటే నవ్విందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన నేను మాటలు ఏం చెప్తున్నాను అనుకో, వెనక నుంచి ఎవరైనా నవ్వుకుంటున్నారు అనుకో, నేను చూడను. వెనక నుంచి ఎవరైనా నవ్వుతున్నారంటే అర్థం ఏంటి? నన్ను ఎగతాళి చేసినట్టుగా. అంతేనా కదా? మీ ఇంట్లో కూర్చున్నాము, వెనక నుంచి ఎవరైనా నవ్వుతుంటే మన పక్కన మీ వాళ్ళే చూసినారు, నవ్వుతున్నట్టే గమ్మునండి ఇట్లా అంటావు, సేవ్ చేస్తావు.
అంటే నన్ను ఎగతాళి చేసినట్టు నీకు తెలుసు కానీ నాకు తెలియదు, కానీ వెనక నుంచి ఎగతాళి. అంటే ఈమె ఒకవేళ నవ్వుతుందంటే ప్రభువునందు అవిశ్వాసం ఉంది. ఇక్కడ అవిశ్వాసం ఉన్న కారణాన్ని బట్టి ఆమె హృదయాన్ని ఎవరు ఎరిగిన వారుగా ఉన్నాడు? ఇక్కడ దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందుకని యేసు అందరి హృదయములను ఎరిగినాడు, సమస్త ఆత్మలకు దేవుడైన. అయితే ఆమె నవ్వుతున్నది అంటే ఇక్కడ శారా కనబడుతుంది, ఆమె నవ్వు అయితే దేవుడు చూస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే వృద్ధాపంలో కూడా పరిస్థితులు ఎట్లున్నా కూడా ఇతడు నా యజమానుడు అనింది. ఎవరిననింది? అబ్రహాముతో నా యజమానుడు వృద్ధుడైన. కాబట్టి ఇప్పుడు ఆమె యజమానికి లోబడి ఏం చేసిందంటే పరిచయం చేసింది. మనం కూడా మన దేవునికి లోబడి మనం ఏం చేయాలి? అక్కడ పరిచయం చేయాలా? ఏ పరిచయం సరే, ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఎప్పుడైతే ఉంటామో, భర్తకు విధేయత చూపుతామో, వెంటనే దేవుడు మన పక్షమున తన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే మనము ఆ రీతిగా లేమనుకో, దేవుడు కూడా మనతో మాట్లాడము మానివేస్తాడు. ఎందుకు? మనం సరిగా లేము కాబట్టి. అందుకని చూసినాం కదా, పొరపాటు మీద శారా మాట విన్న కారణాన్ని బట్టి, అబ్రహాము లోబడిన కారణాన్ని బట్టి వాళ్ళిద్దరికీ దేవునికి అబ్రహాం ఎంత గ్యాప్ వచ్చింది? 13 సంవత్సరాల జ్ఞాపకం వచ్చింది. మనకి ఎన్నేళ్ళ గ్యాప్ ఉందో తెలియదు మనకి, దేవునికి మనకి ఇప్పుడు కూడా అనుకోవచ్చు. ఒకవేళ మన ఎదురుగా నేను మీ ఎదుట మీరు నా ఎదుట దేవునితో మేము కనెక్షన్ ఉన్నామంటే కనపడవచ్చు. కనెక్షన్ ఉందో దిగిపోయిందో ఫోన్ కొడితే తెలుస్తుంది. ఫోన్ కొడితే పలానా నంబర్కి కనెక్షన్ లేకపోతే ఏమవుతుంది? ఏం చెప్తారమ్మా దాంట్లో? మీకు చెప్పండి. సెల్లు ఏం చెప్తారు? కనెక్షన్ లేకపోతే ఏమంటారు? సెల్లు నాట్ రీచబులా? ఒకవేళ టవరే లేకపోతే కదా. కాబట్టి ఇవన్నీ మన సెల్ ఫోన్ నుంచి మనం నేర్చుకుంటున్నప్పుడు వాక్యములు ఎందుకు నేర్చుకోలేకపోతున్నాము? దేవుడు మనకు అందుబాటులో లేడు, దేవుడు దూరంగా ఉన్నాడు. కారణం, రక్షించబడ్డాం, విధేయత చూపాం, ఆరాధన చేశాం, అన్నీ చేశాం. కానీ మరి ఆత్మారాధన, శరీరాసనం, అక్షర జ్ఞానం మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మనలను మనవారు ఏమని పిలుస్తున్నారు, దేవుడు మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు, ఇది గమనించాలా. కాబట్టి ఇక్కడ విషయాలు ఉన్నాయి. అయితే మనము ఈ విషయాన్ని మనం తీసుకోవాలి. మనం కూడా కష్టమైన, శ్రమ అయినా అన్నీ ఉన్నప్పుడు దేవుని ప్రేమించడం కాదు. ఇక్కడ సమృద్ధిగా ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చి ఎవరైనా మంచి స్పెషల్ స్పీకర్ వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు ధారాళమైన ఆరాధనతో దేవుని ప్రేమించినట్టుగా నటించడం కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ ఆత్మీయస్థితి ఎవరికి సంబంధము? నీకు నీ ప్రభువుకు సంబంధం. అయితే ప్రభు నిన్ను గుర్తిస్తున్నాడా? నన్ను గుర్తిస్తున్నాడా? నా మటుకు నేను పరీక్షించుకోవాలి, నీ మటుకు నీవు. కాబట్టి అందుకనే దేవుడు అతని సంతానం వారి పిల్లలను బట్టి చదవ మాట మళ్ళా 18, 19 ఒకసారి గట్టి చదవండి. నీతి న్యాయములను జరిగించుటకును, యెహోవా మార్గములను గాయకొనుటకును. కాబట్టి దేవుడు అబ్రహామును ఎరిగిన వాడిగా, అందుకనే ఇక్కడ ఎరిగిన స్థితిని బట్టి వృద్ధాపంలో కూడా తన భార్య అయిన శారా నా యజమానుడు అంట ఉంది. అందుకనే మరణం వరకు ఎట్లుండాలంట మనము కదా. అందుకనే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ విషయం నా యజమానుడు. ఎప్పుడు పిలువబడతారు? ఈ విషయాన్ని మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు, దైవికంగా ఉన్నప్పుడు మన ఇంటి వారు మనల్ని ఈ వీధికి సాక్ష్యం ఇస్తారు. మా తండ్రి నా యజమానుడు. మనం కూడా దేవునిలో అరితుకున్నప్పుడు నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, నేను అతని గురించి ఎరిగి ఉన్నాను.
ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 12వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ 12వ వచనంలో అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సోదోముని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాము సంగతి తెలిపిన. తప్పించుకునిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రాహామునగా సంగతి. హెబ్రీడైన అబ్రహాం ఎవరు చెప్తున్నారు ఈ మాట కదా? సహోదరులు. తప్పించుకొని ఒకడు వచ్చి అంటే సహోదరుల మధ్య. ఎవరి సహోదరుడు? లోతు చెరపట్టబడ్డాడు. చెరపట్టబడినటువంటి లోతు విషయంలో ఏమని సంబోధించాడు? హెబ్రీడైనా. ఎవరంటే అబ్రహాము హెబ్రీడైనా. హెబ్రీడ్ అంటే దాటిపోయేవాడు, తనది కానిది. అందుకనే అబ్రహాము ఆ మాట ఉపయోగించాడు. ఏమని? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనములో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే ఈ లోకం నాది కాదని గుర్తించాడు. అబ్రహాం బహు ధనవంతుడైండి కూడా దేవుని వాక్యంలో వ్రాయబడినది. చూడండి, మనకు చూసుకుంటూ వస్తే దేవుని వాక్యంలో 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలను గొడ్లను గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుడుగా ప్రదేశము చాలా. ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించినంత విస్తారమై ఉండెను. అంటే అబ్రహాము గురించి ఏమని ఇక్కడ వ్రాయబడింది? ఆస్తి కలిసి నివసించే విస్తారంగా ఉందంట. ఏంది ఆస్తి? వెండి బంగారు కలిగిన వాడు, పశువుల మందలు కలిగిన వాడు, సర్వముండినవాడు. ఆయన అక్కడ ఏం లేదు, ఇతనికి ఏం లేదు. ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోలేదు. ఎందుకు కట్టుకోలేదు? ఏ రీతిగా నివసిస్తున్నాడు కాబట్టి. అందుకనే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు? ఆ పునాదులు గల. కాబట్టి ఇక్కడ మనమైతే పొలాలు బాగా ఆస్తులుంటే ఒకవేళ టకటకనే ఒక 2 ఎకరాలు అమ్మేసి మంచి ఇల్లు కట్టుకొని ఏదో మంచి జల్సాగా ఉండి పైన ఒకటి కింద ఒకటి పెట్టి ఏసీలు పెట్టుకోలే. కాబట్టి పెట్టుకోవచ్చులే, మళ్ళీ దానికి ఎందుకనల్లా కదా. పెట్టుకొని సంతోషంతో ఉంటారు, ఎందుకంటే పొలం అమ్మేసి అన్ని ఇల్లు కట్టుకొని. కానీ అబ్రహాము ఇట్లా చేయలే. తన జీవితం, తన సుఖం అనేది ఇక్కడ కనపడలే. అబ్రహాము తన గురి, ఎవరి మీద గురి నిలిపిన వాడిగా ఉన్నాడు. అందుకనే అబ్రహాము యొక్క జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే అబ్రహాము లోతు ఇద్దరు కలిసి నివసించే లేనంత విస్తారమైన ఆస్తి ఉన్నప్పటికీ కూడా అక్కడ నుండి దేవుడు వారిద్దరిని ఏం చేశాడు? వేరు చేశాడు. ఏం చేశాడు అక్కడ? వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత తన తమ్ముడు శత్రుల చేత తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకనే ఆ మాట ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. 14వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చూస్తూ వచ్చాము? ఇక్కడ 12వ వచనములో 13వ వచనములో 12వ వచనంలో మనం చూస్తే 13వ వచనం, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపాను. అంటే ఇక్కడ
12వ వచనంలో, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమ కాపురం ఉండెను గనక అతనిని అతని ఆస్తిని. కాబట్టి ఇక్కడ శత్రువుడు వచ్చి యుద్ధం చేసినప్పుడు అక్కడున్న రాజులు కూడా వారిని జయించలేక అక్కడున్న వారందరిని బంధించుకొని తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రహాం విషయంలో మరి వారి సహోదరులు తప్పించుకుని వచ్చి హెబ్రీయుడైనటువంటి అబ్రహాముకు సంగతి తెలిపినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారిని ఎంతమందినట? 300. ఆడు తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? ఇక్కడ తన తమ్ముడిని విడిపించుకొని వచ్చాడు. అంటే మనం ఇక్కడ రెండోది ఏం చూస్తున్నాం? ఇక్కడ అబ్రహాము గురించి ఇక్కడ ఏమని సాక్ష్యం ఇంటి వచ్చామంటే, హెబ్రీయుడు అంటే ఈ లోకము నాది కాదు, నా లోకం ఏది? పరలోకము, తనది కాదు అనే స్థితిలోకి ఉండి జీవిస్తున్నాడు. కాబట్టి అబ్రహాము తన ఇంటి వారిని ఏం చేశాడు? ఇక్కడ రక్షించాడు. గమనించాలి. అక్కడ తన తమ్ముడు చెరపట్టుకొని వెళ్ళినప్పుడు శత్రువులు నుండి ఏం చేశాడు? అబ్రహాం వారిని విడిపించుకొని వచ్చాడు. అంటే అబ్రహాము ఎట్లా తన ఇంటి వారిని రక్షించుకున్నాడు అని మనకు చూస్తున్నాం. మనము దేవుని విధేయత చూపడమే కాదు, కానీ విధేయత చూపిన తర్వాత మనము కూడా మన ఇంటి వారందరినీ మనం రక్షించుకోవాలి. దేవుని వాక్యం రాయబడింది అపోస్తలుల 16:31 ప్రకారము, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును. అంటే రక్షించబడేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే నీవు నీ ఇంటి వారిని ఎట్లా రక్షించుకోవాలి? నశించిపోతున్న నీ ప్రజలు, నీ కుటుంబీకులు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, వారి కొరకు ప్రయాసపడాలి. ఎందుకంటే మనము ప్రయాసపడకపోతే, ప్రార్థన చేయకపోతే మన ఇంటి వారిని రక్షించుకోలేము. అందుకనే అబ్రహాము తన సహోదరుల మధ్య ఏమని పిలువబడుతున్నాడు? ఇక్కడ హెబ్రీయుడు అని పిలువబడుతున్నాడు. ఇంటిలో ఏమని పిలువబడుతున్నాడు? అక్కడ యజమానుడు పిలువబడుతున్నాడు. ఇంటిలో యజమానుడు, సహోదరుల మధ్య అంటే ఎవరైనా మనం చూసినప్పుడు నిజమే వీళ్ళు పరలోక వాసులే అనాలి. మనల్ని ఏం చేయాలి? ప్రజలు ఏమన్నాలి మనల్ని? వీళ్ళు పరలోక వాసులే. వీళ్ళు పొలం వాళ్ళది కదండి. ఏమంటే భూమి మీద కొంతకాలం జీవిస్తున్నారు. అయితే ఒకానొక దినం వీళ్ళు మరణించి ఎక్కడిపోతారంట కదా? పరలోకం పిలుస్తుంది. ఇది నాది కాదు, నేనంతా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, ఇదంతా శూన్యం. అందుకనే ప్రజలు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా వీరు దేవుని ప్రజలు. అందుకనే హెబ్రీయుడు. మనము మన సహోదరులు, మనవారు మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మన ఇంటి వారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మన సహోదరులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఇది మనం గమనించాలి. మనం అట్లా ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం ఇతరులకు, మన ఇంటి వారి కొరకు వాక్యం చెప్పేవారు ఉన్నామా? మన ఇంటి వారి కొరకు ప్రార్థించేవారు ఉన్నామా? మనము మన ఇంటి వారి కొరకు ప్రయాసపడేవారుగా ఉన్నామా? ఎవరెట్లా పోతే ఏమి లేనా, ఏముంది లేనా, ఆడ చెప్తాం. వాళ్ళు వినరు వాళ్ళు లోబడరు. లోబడకపోయినప్పుడు కూడా మన పని ఏంటి? చెప్పడం, ప్రార్థన చేయడం. లోకం మన గురించి ఏమనుకుంటుంది? సంఘములో ఇట్లా ఉంది, పరిస్థితులు ఇట్లున్నాయి, కుటుంబంలో అట్లా ఉంది, సహోదరుల మధ్య ఇట్లా ఉంది, మన పరిస్థితి ఏంటి? చూడండి, ఆదికాండం 20 త్వర ముగించుకుందాం, ఎందుకంటే మీకు ఆలస్యం అవుతుంది. 23వ అధ్యాయం, ఆదికాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో 3వ వచనం చదవండి.
చాలు. కాబట్టి ఇక్కడ అబ్రాహం భార్య అయినటువంటి శారా ఇక్కడ ఏమైందంట? మృతి పొందినది. మృతి పొందిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతోంది పరిస్థితిని బట్టి చూస్తే, ఇక్కడ వీళ్ళు 4వ వచనం గమనిస్తే, ఇక్కడ అబ్రాహాము హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను ఎట్లున్నానట? పరదేశిగాను పరవాసిగాను. నేను పరదేశిని పరవాసిని. పాడవాడతాం. ఎప్పుడు పాడతాం? అప్పుడు పాడతాం. ఎప్పుడు? తీసిపోయేటప్పుడు. ఇంకా పాడిందే తెల్లవారులు. ఇక్కడ కూర్చొని పాడబడితే టైం ఏందన్నా, ఇంకా పదాంపా టైం ఏంది, పదాంప అంటాం. ఇంకా బాడీ టైం గురించి జల్దింది దానికి. ఇంక అంతే. ఏం పాట? పరవాసిని. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ అబ్రహాం పలుకుతున్న మాట, మృతి పొందిన నా భార్య నా కళ్ళ ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు నువ్వు తావును శ్మశానం స్వాస్థ్యం ఇవ్వంటే, వాళ్ళు ఏమన్నారు? హేతుకుమారులు 5వ వచనంలో, అయ్యా మామిడు నీవు మా మధ్య ఎట్లుండవట అన్నాడు. అంటే అప్పుడు 7వ వచనం ఏం రాబడింది? అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు ప్రైజ్ లార్డ్ ఏమంటారు దాన్ని? సాగిలపడెను. కాబట్టి ఇప్పుడు అన్యులు ఎదుట ఎట్లా ఉన్నాడు? ఏ రీతిగా ఉన్నాడు? వాళ్ళు అన్యులు ఏమని సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు అబ్రాహాము గురించి? నువ్వు మా ఎదుట. అందుకని కసాపురంలో మనం నడుస్తున్నా, పోతున్నా, వస్తున్నా మన గురించి ఇతరులు ఏమని చెప్పాలా? నువ్వు మహారాజు అయ్యా, నిజంగా నువ్వు చాలా ఉత్తముడు. అమ్మ నువ్వు మహారాణి అమ్మా, ఏదానికి కొట్లాడవు, ఏ దాంట్లో సమస్య లేదు, నువ్వు ఉత్తమరాలమ్మా, పరలోకం నిజంగా 100% నువ్వు పోతావమ్మా అన్నట్టు ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఎవరు అన్నారు ఇక్కడ? ఎవరన్నారు? అన్యులు. అబ్రాహాముతో ఏమన్నారు? నువ్వు మా మధ్య, అయ్యా మా గ్రామంలోనే, మా పట్టణంలోని ఎవరు నువ్వు? నీ భార్యకు స్థలము మేము ఫ్రీగా ఇస్తాం, తీసుకో. వెంటనే సాగిలపన్నాడు. అంటే వాళ్ళని గౌరవించాడు అక్కడ. దాన్ని ఏమంటాడు? దాన్ని గౌరవించడం, సాగిలపడడం, గౌరవించడం, వాళ్ళని ప్రేమించడం కదా. మనం చాలాసార్లు మనం కనపడితే ప్రేరణ చెప్పడానికి ఇష్టం లేక ఆడొస్తాను ఇట్లా తిరుక్కొని పోతాం. వాళ్ళు పోయినాక మనం ఇట్లా చూసుకుంటాం, ఆ పాయలే అబ్బాని ప్రేజలాడి పెట్టడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. అంతేనా కదా? నిజమా కదా? వాక్యం ఉండేది ఏం చెప్తుంది? వాక్యం ఏమైనా సెలవిస్తుంది? ఆయన నిద్రపోతున్నాడు, లేబాది ఆయన పండుకోద్దు, వారమంతా కష్టపడుతున్నావు కదా, వాక్యం విను కొద్దిగా. కాబట్టి ఇక్కడ అన్యుల మధ్య మనల్ని మన గురించి ఏమనుకుంటున్నారు? దేవుని ప్రజలు, మనం రాజు పిల్లలం, దేవుని పిల్లలం కాబట్టి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు ప్రభు కాబట్టి ఆయన దేవాదేవుడు కాబట్టి రాజుకు పుట్టినటువంటి మనం రాజు పిల్లలం కాబట్టి వీళ్ళు రాజులయ్యా. ఎవరు వీళ్ళంతా? రాజులైన యాజక సమూహంలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని సంతాన ప్రజలు వీళ్ళు. అట్లా లేకుండా వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతుంటారు, పోన్న వాళ్ళ సంగతి అంతా మాకు తెలుసు, ఏం చెప్తావు అట్లా ఇట్లా అంటే ఎవరు వస్తారు మందిరాన్ని చెప్పండి? ఇన్నేంలే మనము తప్ప ఎవరో వాళ్ళు కనపడుతున్నారా? కొత్త వాళ్ళు కనపడుతున్నారా? కనపడడం లేదు. ఇప్పుడు మా ఇంట్లో కోడి ఉంది చెప్తుంది కదా, ఆ కోడి ఇప్పుడు లేవులే, అప్పుడు ఉన్నాయి. వాడు కొనుక్కుంటే అది అట్లే, అది గుడ్లు పెట్టి పొదిగేస్తే పిల్లలు దాదాపు 40 పిల్లల దాకా అయినాయి, పెద్దవి కోళ్ళు. మేమే ఒకటి కూడా తినలేదు, కానీ దాన్ని తినబుద్ధి కాక కోళ్ళు అవి పిల్లులు అవి తీసుకుపోయి అట్లా జరిగిపోయింది. విషయం చెప్తానంటే, కోడి గుడ్లు పెట్టి పొదుగు కూర్చున్నాక పిల్లలు లేపి ఆ పిల్లల ద్వారా పిల్లలు ఏం కలది? వృద్ధిలోనికి రావాలా. రక్షించబడిన మనము కూడా గుడ్లు పెట్టాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆత్మీయంగా పిల్లల్ని కనలా. ప్రభువా నువ్వు తీసుకుని వస్తావా లేదా? నేను ఆయన సాక్ష్యం విన్నా. వాళ్ళ తల్లి ప్రార్థన చేసింది, ప్రభువా నా కడుపులో గడ్డ ఉంది, ఆ గడ్డను తీసివే ప్రభువా. నువ్వు ఎందుకు తీసివేయమని అడుగుతున్నానంటే, నేను స్వస్థత పొంది నా పిల్లలు నీ కొరకు పెంచడానికి నాకు సాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసి, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ప్రార్థన విని ఆయన అప్పుడు అర్థం చేసుకున్నాడంట. వాళ్ళమ్మ ప్రార్థనను బట్టి మనసు మారిన తర్వాత
వాళ్ళ అమ్మకి చదివే రాదంట. అసలు చదివే రాదు, ఎట్లా రక్షించబడింది ఏం. కానీ రక్షించబడిన తర్వాత అరవిందం గారు వాక్యం, వారు వాక్యం, వీరు వాక్యంని దేవుల్లో బలపరచబడి వాళ్ళ ఆయన చనిపోయినప్పటికీ చిన్నతనంలోనే, తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చిన ఒక సమయంలో 5 మంది పిల్లలంటే 5 మందిని దేవుడు ఆశీర్వించి వారికి చదువులు ఇచ్చి వాళ్ళకు సేవకు పిలుచుకొని వాళ్ళ దేవుని పిల్లలు వాడుకొని, మా అమ్మ ఏదైతే కోరుతూ వచ్చిందో, మా అమ్మ కొట్టంలో ఉంటూ వచ్చింది, కొట్టం కారుతున్నప్పుడు ఆ దినాల్లో అయితే ప్రార్థన చేయంగా మా అమ్మ బ్రతికున్నలోనే మంచి మందిరం కట్టబడింది. 1,50,00,000 పెట్టి కట్టినాడు ఆయన మందిరం ఒకడే. ఎంత మనం ఇస్తామా దేవునికి? అమ్మా కాదు స్థుతి మీద పెట్టించుకుని ఏదైనా బిస్కెట్లు ఆ టీలు ఇస్తాం కాల్చిట్టే, కానీ మేము ఎందుకు ఇస్తాం? ₹1,00,000 బండి కొంటే మిక్చర్ ఇస్తాం, 10 లక్షలు ఇల్లు కడితే ₹1,000 ఇస్తాం గిఫ్ట్ అనుకునే వాళ్ళం మనం. అంటే చెప్తున్నా. కానీ వాళ్ళ అమ్మ ఆశ తీరినట్టుగా, ప్రార్థన ఫలించినట్టుగా దేవుడికి ఆ మహిమకర. మా అమ్మ ప్రార్థనే అన్నారు. ఎవరు ప్రార్థన? మా అమ్మకు చదువు రాదు, అయితే మా అమ్మ ప్రార్థన మా కుటుంబంలో అందరూ రక్షించి అందరూ చదువుకున్నంత గొప్ప ఆఫీసర్. ఏమి ఇచ్చినా మీ కుమారులకు అని వాళ్ళు అడిగితే 2 ఇచ్చినామంట. ఏది? ఒకటి యేసుప్రభుని ఇచ్చాం, 2 చదువు ఇచ్చినామన్నారంట. మరి ఈనాడు ఇంతగా మన వాక్యము దేవుడు మనకి ఇస్తున్నప్పటికీ మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? మన వారిని రక్షించుకోలేకపోతున్నాం? ఎందుకు మనం ఈ రీతిగా ఉండిపోయాము? అందుకని ఇక్కడ మనం గమనించాలి. అబ్రహాము ఆ గ్రామములో ఆ ప్రజల మధ్య ఏమని సాక్ష్యం పొందాడు? ఇక్కడ నువ్వు మా ఎదుట మహారాజు అయ్యి అన్నారు. మనల్ని అంటున్నారా ఈ ఊర్లో కానీ ఎక్కడైనా కానీ మహారాజు అని? ఏం బాబు ఇట్లేను చెల్లుకొని మళ్ళీ చూసుకోవచ్చులే. వాక్యం వినండి, చిన్నతనంలో బాగా వినాలా, ఇంటర్మీడియట్ పోతున్నారు కాబట్టి. ఇక్కడ మన గురించి గ్రామము ఏమని సాక్ష్యం ఇస్తుంది? అబ్రహాం గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? నువ్వు మా మధ్య మహారాజు అంటే వెంటనే సాగిలపడి విధేయత చూపాడు, గౌరవించాడు అక్కడ ప్రజలను. మనమైతే ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం కూడా కష్టమైంది. ఇట్లొస్తే ఆ తలుపులు వేసుకొని అట్లా పోతాం, అట్లొస్తే తలుపు వేసుకొని ఈ పక్క చూసుంటాం. ఎందుకు? ప్రేజుడు ఏం చెప్పాలి ఆయనకి? ఏం నీకు చెప్పాలా ప్రేజుడు? దేని వాక్యం సెలవిస్తోంది? మీరు ఒకరొకరిని వందనములు చెప్పుకొనుడి కదా, ఆ దినము సమీపించే కొలది అనేక సంగతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అబ్రహాంలో క్లుప్తంగానే చూస్తున్నాం. హేతు కుమారులు అబ్రహాముని ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మా మధ్య నీవు. అందుకని ఇంట్లో ఏమని సాక్ష్యం ఇచ్చాడు? సహోదరునిది ఏమని సాక్ష్యం పొందాడు? హెబ్రీయుడు. అన్యుల మధ్య దేవుని మధ్య దేవుడు ఏమని మాట క్లుప్తంగా ముగిస్తాం, టైం ఏంది. ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. అందరూ చదువుదాం, ఎందుకైనా మంచిది, అందరూ చదువుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులందరూ నీ సంతానం వలన ఆశించబడుదురని నాతోడు ప్రమాణం చేయుచున్నానని యెహోవా అతనికి. అంటే దేవుడేమని సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడేమని సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ? నా మాట వినినందున. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేతలికే తిరిగి మనం 12వ వచనము అందరం కలిసి చూద్దాం. ఆదికాండం 22:12 అందరూ చూద్దాం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అది నేమి చేయకుము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్య వెనదీయను కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన. అంటే దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ? నువ్వు నాకు భయపడేవాడవై అన్నాడు. ఎవరు భయపడుతున్నాడు అబ్రహాం? మనం ఎవరు భయపడతాం? ఈ బైబుల్ పక్కన పెట్టినామంటే ఇంక అయిపోయాంగా, కథ అంతా వేరైపోతుంది. అంటే ఇప్పుడు అబ్రహాము దేవునికి లోబడెను, అందుకనే దేవునికి భయపడువాడు. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీవు నాకు భయపడువాడవని ఎందు గురించి నేను తెలుసుకున్నాను. మన గురించి దేవుడు అట్లా సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడు. ఇంకా దీని విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ముగించుకుందాం. కాబట్టి ఇక్కడ 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుని ఇంట్లో మనము రక్షించబడిన తర్వాత దేవుడు మనల్ని గుర్తిస్తున్నాడా? దేవుడు మనల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడా? లేదా దేవుడు మనల్ని ఎరిగినట్టుగా మనము ఆయనకు పరిచయం చేస్తున్నామా?
ఆయనకు విధేయత చూపుతున్నామా, ఆయనకు లోబడుతున్నామా, లేదో వస్తున్నాం పోతున్నాం. ఒకవేళ వాక్యం ఖండించి బాగా వాక్యం చెప్పినామనుకో, ఏంది ఆయన ఇట్లా చెప్తాడు అని అనుకోవచ్చు, అది నాకే సిలువ. ఒకవేళ చెప్పకపోతే నేను ప్రభు సిలువ వేసినట్లుంటాను. అందుకనే వాక్యం అనేది రెండంచెల ఖడ్గం లాంటిది. వాక్యం ఎందుకు మనం వివరించి వాక్యం ఇవ్వాలి ఉన్నట్టుగా కదా. అసలు చెప్పాలంటే వాక్యము అసలుకి చాలా ఇదిగా ఉంటుంది, భయపడతాం మనం దాని గురించి అనుకుంటే. అసలుకి దావీదు దగ్గరికి వచ్చినప్పుడు నాతాను ఏమన్నాడు ఆ మనుషుడు? ఆమోసు వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుందంటే భయపడిపోయినాడు రాజు. దేవుడు చెప్పన్నాడు, నీ భార్య వేశ్య అవుతుంది, భయపడినాడు. ధైర్యంగా చెప్పినాడు. మేడు పనులు ఏరుకున్న ఆమోసు దేవుని వాక్యాన్ని వెళ్ళి ధైర్యంగా ప్రకటించాడు. అంటే విషయం ఏంటంటే వాక్యం అనేది మన హృదయంలోనికి వచ్చి మనలోనికి దూసుకొని వెళ్ళి కీళ్ళు మూలుగులు విభజించు శక్తి మనకు దూసుకొని వెళ్తుంది. ఎందుకంటే వాక్యము ఖడ్గం లాంటిది, అగ్ని లాంటిది, చెత్తా చెదను కాల్చివేస్తుంది, అది మస్టుమైలను తొలగిస్తుంది అది. అందుకనే ప్రభు నువ్వు నాతో మాట్లాడనల్లా. ఎప్పుడు వచ్చిన ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నేను సరిచేయబడ్డానికి, నేను సిద్ధపాటు ఉండడానికి, నేను ప్రత్యేకంగా ఉండడానికి, నీకు సాక్ష్యంగా ఉండడానికి ప్రభు నీ వాక్యం నాకు ఎంత అవసరం. ఒకవేళ అట్లా లేకోకుండా మనము ఏదో వస్తుని ఏదో ఆరాధన చేసి తిని పోతిని నాది, నా ఉద్యోగం, నా పొలము, నా ఆస్తి నాది, నా సంపద, నా మాటలు, నా పంచాయతీలు అనుకుంటూ పోతే సాక్ష్యం ఉండలేం, దేవుని సన్నిధికి చేరలేం, విడవబడతాం. అంతరంగంలో ప్రార్థన రాదు, అంతరంగంలో పరిశుద్ధత పోయి ఉంటుంది. కాబట్టి దేవుని భయభక్తులు లేని వారుగా జీవిస్తాం, ఎటు పడితే అటు వెళ్ళిపోతాం. అందుకని అప్పుడు శత్రుడు మనల్ని శోధిస్తాడు, మనతో పాటు మన ఇంటిని శోధిస్తాడు. ఆ సమస్యలని ఎక్కడికి తీసుకొస్తాడు శత్రుడు? సంఘంలో తీసుకొస్తాడు. ఇంకా సంఘం అంతా కలవరం. అందుకని మనము సాక్ష్యం కలిగి ఉందాం. దేవుడు నిన్ను ఎరిగినవాడిగా ఉన్నాడా? ఎరిగినవాడిగా ఉన్నాడు. అయితే దేవుని నువ్వు ఎరగక దేవుని తొలగిపోయినావు కాబట్టి దేవుడు నీ విషయం నా విషయం దుఃఖిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనం దుఃఖ పెట్టకూడదు, ఆత్మను ఆర్పకూడదు. మనం తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను సాక్ష్యం లేకున్నాను ప్రభువా, 91 నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభువా, సంఘంలో కూడా నేను విలువలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఎందుకంటే శారా అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి వృద్ధాపనలు కూడా ఇతను నా యజమానుడు అని చెప్తూ వచ్చింది. తన సహోదరుడు ఇతడు హెబ్రిడని తను గుర్తించాడు. ఒకానొక ఈయన దేవుడు దేని శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల పట్టణం నాకు ఎదురు చూసేవాడని తన సహోదరుడు గుర్తించిన వాడే ఉన్నాడు. మూడోదిగా అన్యులు నువ్వు మా మధ్య ఎట్లున్నావు, మహారాజువే ఉన్నావు అని వాళ్ళు గుర్తించారు. నాలుగోది మనము దేవుడు అన్నాడు, నువ్వు దేవుని నాకు భయపడవని నాకు తెలిసిందన్నాడు. దీని విషయంగా వివరించాలా, ఇది గుర్తుపెట్టుకుందాం, ఇది నిలబెడదాం. దేవుడు కూడా మన విషయంలో ఏమన్నా సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు నాకు భయపడువాడవు, నువ్వు నాకు భయపడదాను అంటున్నాడా? ఒకవేళ అట్లా లేకపోతే తీర్మానం చేసుకుందాం, ప్రభు క్షమాపణ అడుగుదాం, భయభక్తులు కలిగి. ఎందుకంటే ఇంక అయిపోయింది. నేను కూడా చాలాసార్లు నన్ను నేను గుర్తించుకుంటుంటాను, నా గురించి నేను ఎక్కువ ధ్యానం చేసుకుంటూ సంఘం గురించి ఆలోచన చేస్తున్నాను. ఇంక అయిపోయింది కదా, ఇంక కొంతకాలం బ్రతుకుతానో లేదో, ఇంతే కదా, నా వయసు ఇంత కదా, నా పిల్లలు ఇంతున్నారు కదా, మనముళ్ళు వాళ్ళు ఇంత వయసులో నేను ఉండలేను కదా, నేను చనిపోతాను కదా, నేను ప్రభుకి ఎట్లుండాలా, ఏ రీతిగా ఉండాలా, కొన్నిసార్లు సమస్యలు వస్తుంటాయి, పరిస్థితులు ఎత్తుంటాయి, నా దినం ముగించబడుతుంది. అందుకే ప్రభు నీతిమంతులను మరో నాకు కావాలా ప్రభా, నా దినం లెక్కించి నాకు నేర్పించు ప్రభా, వృద్ధాంబరు నన్ను కాపాడు ప్రభా, నా దినం మధ్యకాలం కొనిపోద్దు ప్రభా. ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే అయిపోయింది, ఏం లేదు, సాధించేది ఏం లేదు. నువ్వు ఎంత మూట కట్టుకున్నా, ఎంత సంపాదించుకున్నా, ఎంత దాచుకున్నా, ఏది పెట్టినా కానీ మంచిదే. కానీ అయితే మన మనసు ఎవరి మీద ఉండాలా, మన గురి ఎవరి మీద ఉండాలా? దేవుడు దేనికి శిల్పియు ఆ పట్టణం. ఇక్కడ అన్నీ ఉండొచ్చు, అబ్రాహాంకి ఏం లేదు, ధనం ఉండి అన్ని కూడా అన్నీ పెట్టుకోలేదు, పరలోక రాజ్యం కొరకు తీర్మానం కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు ముందే అతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు, నేను అతనిని ఎరిగి ఉన్నాను. నన్ను దేవుడు ఎరిగిన వాడగా ఉన్నాడా? మనం పరీక్షించుకుందాం. అందుకని ఇందువల్ల నువ్వు నాకు భయపడవాడమని, అంటే నీ కుమారుని నాకు ఇస్తున్నావు అంటే నువ్వు ఎంతటి వాడవయ్యా? ఇందువల్ల నువ్వు దేవుని భయపడవాడమని
ఆ కుమారుని మీద చెయ్యి వేయకు. జ్ఞాపం చేసుకో. దేవుడు అబ్రహాం గురించి ఇచ్చిన సాక్ష్యం, ఒకరో సాక్ష్యం. ఈ దినాన్ని నీ గురించి నా గురించి ఎట్లా సాక్ష్యం పొందుతున్నాం జ్ఞాపం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అటు చూడదని మోకలం మీకు రండి. ప్రభు మనం దర్శించినప్పుడు, ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం విధేయత చూపక అవిధేయత చూపి మన ఇష్టానుసారంగా ఉండి మన ఇష్టాన్ని జీవిస్తే ఆ మరణము నిన్ను నన్ను కొనిపోతుంది. తప్పకుండా మరణం తప్పించుకొని తిరగల నరుడు ఎవరు లేరు. శత్రుని చేత మనం శోధించబడే ఎన్నో సంఘం కొరకు ప్రభుకు సంఘం ద్వారా నీ ద్వారా నా ద్వారా మహిమ కలిగినట్టుగా మనము జీవించినట్టుగా ప్రభా నా ద్వారా సంఘంలో తరతరంలో మహిమ కలిగిన సిద్ధపరచు ప్రభా. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడ భాగ్యంతో నేను ఆనందించడగా సాయం చే ప్రభా అని మనం తీర్మానం చేసుకుందాం. అటు చూద్దాం, ప్రార్థనలండి. కళ్ళు మూసుకోండి, పరీక్షించుకుందాం. నీ మట్టుకు నీవే, నా మట్టుకు నేనే. వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనుకోవద్దు. నా బలహీనతలు చూసి ఆయన ఎట్లా చెప్పినా అని అనుకోవద్దు. నీ యొక్క స్థితిని గురించి నువ్వు ఒప్పుకో. నాలో బలహీనత అన్నీ ఉండవచ్చు, కానీ ఆ మాట సత్యం. పౌలు కూడా అదే అంటూ వచ్చాడు. మేము బలహీనప్పటికీ మీరు బలవంతులు కావాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామన్నాడు పౌలు. కాబట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. పరీక్షించుకుని అటు చూడదండి, ప్రార్థన ఉండండి.